ఇక్కడ స్వర్ణ కుప్పం విజన్ 2027 ఈ రోజు గుర్తుపెట్టుకోండి. ద్రవిడ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మనం ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించుకుంటున్నాం. మళ్ళీ 2029 ఇక్కడే సమావేశమయ్యి ఏం చేశాం మరి ఒక్కసారి సమీక్ష చేసుకుందాం. అంతవరకు కూడా వదిలిపెట్టాం. మధ్యలో కూడా మీకు ఇష్టం లేకపోయినా మీ దగ్గర చేయించే బాధ్యత నాది. ఒకవేళ మరీ ఇష్టం లేకపోతే గుర్రాన్ని నీళ్ల దగ్గర తీసుకుపోతాం కానీ నీళ్లు తాగనంటే ఆ గుర్రాన్ని వదిలిపెట్టి మిగిలిన గుర్రాలన్నింటినీ కూడా ముందుకు తీసిపోయే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ వ్యూ ఈరోజు నా ప్రజెంటేషన్ లో స్వర్ణ కుప్పం 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ నేను అడాప్ట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కూడా స్టడీ చేసిన తర్వాత నీతి ఆయోగ్ కన్సల్టెంట్ వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత నేను కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ దీనిపైన పెట్టి మా డిపార్ట్మెంట్లో ఉండే ముఖ్యమైన సెక్రటరీస్ కానీ అందరూ అదే మరిగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరం సమీక్షలు చేశాం. చాలా చర్చలు చేశాం. దేశంలో 16 లక్షల మంది ఆన్లైన్లో సజెషన్ ఇచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్లను ఇచ్చారు. దేశంలో ఎక్కడ ఇంతమంది ఆన్లైన్ లేక రాలేదు. అలాంటి 16 లక్షల సూచనలు తీసుకొని ఫైనల్ గా తయారు చేశాం. ఇక్కడ నో గో బ్యాక్. యూనిక్నెస్ ఆఫ్ స్వర్ణ కుప్పం రోడ్ మ్యాప్ జీరో పవర్టీ. స్వర్ణ హౌస్ హోల్డ్స్ ఎవ్రీ కుటుంబానికి ఎట్ చేయాలి. రోడ్ మ్యాప్ టు స్వర్ణ కమ్యూనిటీస్. ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి. ఈరోజు కొన్ని ఎంఓయూలు కూడా చేశారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఈ కుప్పం యొక్క దిశ మార్చేట్టుగా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే బై 2029 కుప్పం కాన్స్టిట్యున్సీ envisages to be a model constituency that nurtures a thriving community where every citizen has access to quality of services, economic opportunities and high standard of living. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి మీ ఆరోగ్యాన్ని పెంచే విధానానికి రూపకల్పన చేస్తున్నాం. నేను 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. 1 మీకు డబ్బులు రావాలి, సంపద రావాలి. 2 మీరు ఆనందంగా ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. డబ్బులు ఉన్నాయి, అనారోగ్యంతో బాధపడతా ఉంటే జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, 24 గంటల అన్హ్యాపీనెస్ ఉంటే అది జీవితమే కాదు. మనిషి ఏ పని చేసినా ఆనందంగా ఉండాలి. అలాంటి 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన నేను ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూస్తే స్వర్ణ కుప్పం టువర్డ్స్ జీరో పవర్టీ. ఇంతవరకు మనం చాలాసార్లు మాట్లాడాం. ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం. ఈరోజు నేను చెప్తున్నా, మొదటిసారి జీరో పావర్టీ. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ అబవ్ పావర్టీకి తెచ్చే మొదటి స్టెప్. దానికి ఈ రోజే ఈ కుప్పంలో ఫౌండేషన్ వేశాం. ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా పేదవాళ్ళుంటే వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరితో సమానంగా కాకపోయినా
పేదరికం నుంచి మొదటి దశ పైకి తీసుకొస్తాం. ఏ విధంగా తీసుకొస్తాం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మొత్తం స్వర్ణ కుప్పానికి 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి ముందు నేను చెప్పాను, జీరో పావర్టీ. ఆ జీరో పావర్టీలో మీకు మళ్ళీ చెప్తున్నాను, జీరో పావర్టీ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆర్థిక సంస్కరణల తర్వాత P3 అని వచ్చింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తాడు, ప్రభుత్వంతో ఒక అవగాహన చేసుకుని ఆ పని పూర్తి చేసి అవసరమైతే వేరియస్ మోడల్స్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, లేకుంటే యూజర్స్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇట్లా అనేక ప్రిన్సిపల్స్ వస్తారు. మీ టెలిఫోన్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే. ఇంకో పక్కన ఒక పవర్ కానీ కరెంటు కానీ చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉత్పత్తి చేస్తారు, ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి పెడతారు, మళ్ళా దీంట్లో కలెక్ట్ చేస్తారు. ఇది ఒక పాలసీ కింద 20, 30, 40 ఏళ్లుగా మనం చేస్తున్నాం. అంటే 91 నుంచి 2021 అయింది. 34 సంవత్సరాల పైగా చేశాం. దీనివల్ల ప్రజలకు మేలు జరిగింది. గుంతలు ఉండే రోడ్డు మీద ఈరోజు రోడ్లో కార్లు బాగా పోగలుగుతున్నాం. మెరుగైన కరెంట్ వచ్చింది. ఇంట్లో కూర్చొని దర్జాగా టెలిఫోన్లో మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో ప్రజలకు లాభం వచ్చింది. కొంతమంది వ్యక్తులు మాత్రం కోటీశ్వరులు అయిపోయారు. పేదవాళ్ళు అనుకున్నంత ప్రగతిని సాధించలేకపోయారు. అందుకే ఈ రోజు ఈ సందర్భంగా నేను ఇంట్రడ్యూస్ చేసేది P4 అంటున్నాను. పబ్లిక్ అంటే ప్రభుత్వం, ప్రజలంటే పేదవాళ్ళు, ప్రైవేట్ అంటే ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు. పార్ట్నర్షిప్ చేయాలి. డబ్బులుండే వాళ్ళు ఉన్నారు, టాప్ 10% అనుకోండి. బాటం 20%ని నర్చర్ చేయాలి, హ్యాండ్ హోల్డ్ చేయాలి, మెంటరింగ్ చేయాలి. ఈ రోజు ఒక్క విషయం చెప్తున్నాను, పేదరిక నిర్మూలన చేయడం నా ఒక్కరే బాధ్యత కాదు, ఒక్క ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు. మనందరం ఆలోచించాల్సింది, సమాజం వల్ల గుర్తింపు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబాన్ని కానీ 10 కుటుంబాలని పైకి తీసుకురాగలిగితే అదే నిజమైన సమాజం పట్ల మీకు విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ కాలేజీలో డాక్టర్లు చేశాం, ఇంజనీర్లు చేశాం. పీపీపీ మోడల్లో కోట్ల రూపాయలు సంపాదించాం. ఇవన్నీ కూడా సమాజం వల్ల వచ్చాయి. తిరిగి ఆ సమాజానికి పే చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అందుకే జన్మభూమి పెట్టాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం. నేను ఒకటి చెప్తున్నా, కుప్పంలో ఈ మోడల్ అడాప్ట్ చేసి రాష్ట్రమంతా కూడా అడాప్ట్ చేసి దేశానికి ఒక ఆదర్శంగా P4 తయారు చేసే బాధ్యత మనందరిదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది రాకపోవచ్చు, స్వార్థపరులు ఉండొచ్చు, కానీ ఇంకా సమాజం పట్ల ఒక విశ్వాసం కానీ బాధ్యత కానీ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మొన్న కూడా నేను ప్రపంచ తెలుగు మహాసభల్లో చెప్పినప్పుడు మాతృభూమి ఏదైతే ఉందో జన్మభూమి ఉంది, కర్మభూమి మీరు అక్కడ మీ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ కూడా పనులు చేయండి, కానీ జన్మభూమిని మర్చిపోవద్దని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశాను. దానికోసం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవది, జీరో పావర్టీ అయిన తర్వాత ఉద్యోగాలు. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాలుగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో ఒక పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత.
అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాను. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది, నైబర్హుడ్ వర్కింగ్ వచ్చేసింది. ఇంట్లో కానీ సరిగా లేకపోతే పక్కింట్లో మంచి రూమ్ ఉంటే అక్కడ ఒక 5 మంది కూర్చొని పనిచేసే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా కంపెనీలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ని, నైబర్హుడ్ని ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి నేనైతే ఏదైతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి నెలలో 10 రోజులు అక్కడ పనిచేసి 20 రోజులు ఇంటి దగ్గర పనిచేస్తే 10 మందితో కలిసినప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది, మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది. ఈ 2 విషయాలు కూడా పెట్టాను. ఇంకో పక్కన కో వర్కింగ్ స్పేస్ అని పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయి, వాళ్ళకు కూడా చెప్పాను బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తారని. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని కానీ ఫిజికల్ గా కానీ వర్చువల్ గా పనిచేసే అవకాశం కల్పించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే జీసీసీఎన్ఐ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ కింద పెట్టి ఎవరైతే ఎక్కువ జీతాలు ఇప్పించగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తారని చెప్పాను. హైయెస్ట్ శాలరీ రావాలంటే నాలెడ్జ్ పెరగాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ విషయాలు నేర్చుకొని మీరు కూడా ఆ దిశగా పనిచేస్తా ఉంటే టెక్నాలజీలో వచ్చిన మార్పులన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలి. దాన్ని కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా ట్రైనింగ్ చేసుకోవచ్చు. టెక్నాలజీలో కూడా ఈరోజు మీరు చూస్తే ఇంటి దగ్గర కూర్చొని కొన్ని కోర్సులు పనిచేసే పాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇదన్నీ ఇలాంటివన్నీ తీసుకురావడానికి ముందుకు పోతున్నాం. మూడోది బ్యాక్. మూడోది మీరు చూస్తే జనాభా. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఈరోజు దేశ జనాభా 2047 వరకు బాగుంటుంది. ఇప్పుడే సౌత్ ఇండియా ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. ప్రతి ఒక్క కపుల్ 2.1 మంది పిల్లలకు గాని జన్మనిస్తే జనాభా స్టేబుల్ గా ఉంటుంది. 2.1 కంటే ఎక్కువ అయితే జనాభా పెరుగుతుంది. 2.1 కంటే తక్కువ అయితే జనాభా తగ్గిపోతుంది. జనాభా తగ్గిపోతే వేరే దేశాలు ఏమైనా అదే మనకు కూడా అవుతుంది. ముసలోళ్ళు ఎక్కువ ఉంటారు, పని చేయలేరు, యంగ్స్టర్స్ తక్కువ ఉంటారు, దేశానికి కూడా భారం అయ్యే పరిస్థితి వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఆ కార్యక్రమానికి మన కుప్పంలోనే ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్క కపుల్ మినిమం 2.2 కంటే తక్కువ కాకుండా 2కి కానీ 3కి కానీ వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, భర్తనివ్వాల్సిన అవసరం ఉంది. ఇది లెక్కేసుకుంటాం ఏ ఇంట్లో తగ్గిపోతున్నారని. ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ పెట్టాను. 2 కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీస్ లో కంటెస్ట్ చేయడానికి పోటీకి అనర్హుల్ని. మొన్నే 2 కంటే తక్కువ పిల్లలుంటే ఇప్పుడు మీరు పోటీ చేయడానికి అర్హత లేదు, కాబట్టి 3 ఉంటేనే మీరు పోటీ చేయడానికి అర్హత వస్తుంది. అలాంటి కొత్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఒకప్పుడు మనం ఆలోచించేవాళ్ళం 5 మంది ఉంటే 5 × 5 25 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 6వ వ్యక్తి ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా ఒకే వ్యక్తి ఉండి 2 వ్యక్తులు ఉంటే వాళ్ళకి తక్కువ ఇచ్చి ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేసే విధంగా అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాం. వేరే దేశాలు చేసిన తప్పును మనం చేయకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి స్కిల్లింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. అక్కడి నుంచి చదువు మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం. కుప్పాన్ని మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటికే 1.5కు వచ్చేసింది కుప్పం కూడా. 2+ ఉండాల్సింది 1.5కు వచ్చిందంటే తగ్గతా ఉంది. ఈరోజు సౌత్ కొరియా 0.9కు వచ్చింది. జపాన్ అయితే ఇంకా సమస్యలు వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. ఒకప్పుడు మన వాళ్ళు అనుకునేవాళ్ళం ఎవరైనా పిల్లలు కనకపోతే గుడ్రాలు అనుకునేవాళ్ళం, అంటే ఆ స్టిగ్మా ఉండేది.
వీళ్ళకి పిల్లలు పుట్టలేదంటే లోపం ఏదో ఉంది, వీళ్ళు తప్పు చేశారని. కానీ ఈ రోజు మనందరం కూడా స్ఫూర్తిని తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇంకోటి కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు వస్తే పిల్లలు కనడానికి ఆ కప్పులు కూడా ఇష్టపడరు, దంపతులు కూడా ఇష్టపడరు. డబ్బులుంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మీకంటే ముందు మీ తల్లిదండ్రులు కూడా ఆ మాట అనుకోనుంటే మీరు వచ్చేవాళ్ళ అని అడుగుతున్న వాళ్ళని. ఈ విషయంలో వాళ్ళందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత. ప్రపంచం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సమాజం అనేది నిరంతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ బాధ్యత ఇస్తున్నాం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. 4వ పాలసీ మీరు వస్తే వాటర్ సెక్యూరిటీ. ఇది చాలా ముఖ్యం. మన కుప్పానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా సమస్యలు ఉన్నాయి. అందరి నీవాగా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది. ఆ పాలారులో చాలా చెక్ డ్యాములు కట్టాం, కానీ పాలారులో నీళ్లు రాకపోయిన దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. అందుకే రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో అందరి నీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి.